అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 6Dలో లాస్ట్ రోమన్కి వచ్చేసాం. థర్డ్ రోమన్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ థర్డ్ రోమన్లో మీకు బోర్డ్ ఎగ్జామినేషన్కి బాగా రిపీటెడ్ క్వశ్చన్స్ ఈ రోమన్లో ఉన్నాయి. కొంచెం లెంగ్దీగా ఉండొచ్చు సొల్యూషన్స్, బట్ ఇవి కూడా డెఫినెట్గా చాలా ఈజీగా ఉంటాయి. సో డిలే చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ థర్డ్ రోమన్లో ఫస్ట్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్ మన ముందు రెడీగా ఉంది. tan x plus tan of x plus pi by 3 plus tan of x plus 2 pi by 3 వాల్యూ 3 అంటే దీని వాల్యూ 3 ఇచ్చాడు. షో దట్ tan 3x ఈక్వల్ టు 1. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో tan x plus tan of x plus 60 degrees pi by 3 60లోకి మార్చేయండి ప్లస్ tan of x plus 120 degrees ఈక్వల్ టు 3. ఇది ఫస్ట్ స్టెప్. ఏం చేసాను నేను ఇక్కడ ఆ పై రేడియన్స్లో ఉన్న వాటిని మన డిగ్రీస్ సిస్టంలోకి మార్చాను. పై బై 3 అంటే 180/3 60. పై బై 3కి 2 times 60కి 2 times 120. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. మనం ఏం లేదు ఇక్కడ ప్రాసెస్. ఇక్కడ చూడగానే మనకు అర్థమైపోయింది. ఇక్కడ tan of a plus b ఫార్ములా కనపడుతుంది. ఫార్ములా అప్లై చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ ఏం వస్తుందో ఆ నెక్స్ట్ ఆలోచిద్దాం. ముందైతే ఇక్కడ ఆ పని చేద్దాం. సో tan x ప్లస్ కమాన్ ఒక పని చేద్దాం. ఈ 120ని ఓకే తర్వాత మధ్య ఏదైనా ఎప్పుడైనా ఒకసారి అయిపోతుంది. సో tan of a plus b ఎట్లా చేసినా ఒకటి. tan of a plus b ఫార్ములా రాస్తున్నా tan a ప్లస్ tan b, tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ప్లస్ ఇక్కడ tan a plus tan b by 1 minus tan a tan b ఈక్వల్ టు 3. 3 ఇచ్చింది, అది మనం ప్రూవ్ చేయాల్సింది కాదు. 3 ఇది మనం ఇచ్చిందే, ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. tan 3x ఈక్వల్ టు 1 మనం ప్రూవ్ చేయాల్సింది. రైట్, ఏం చేద్దాం నెక్స్ట్. tan 60 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. tan 120 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో నేను tan 120 వాల్యూ ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో tan 120 కెన్ బి రిటన్ యాజ్ ఎలా రాయొచ్చు చెప్పండి. tan 180 మైనస్ 60. ఓకేనా, tan 120ని tan 180 మైనస్ 60 రాయొచ్చు. సో 180 మైనస్ 60 120. ఇప్పుడు ఆల్ సిల్వర్టీ కప్స్ అప్లై చేయండి. 180 ఇలా ఉంటుంది. 180 మైనస్ 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ వీళ్ళది కాదు కాబట్టి మైనస్ పెట్టేయండి. వేరే వాళ్ళ ఇల్లు ట్యాన్ది కాదు. మైనస్ 180 ఉంటే నో చేంజ్. సో మైనస్ tan 60 దట్ ఈక్వల్ టు మైనస్ tan 60 ఈజ్ √3. సో tan 120 వాల్యూ మైనస్ √3. సో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు వాల్యూస్. tan x ప్లస్ ఇక్కడ tan x ప్లస్ √3 tan 60 వాల్యూ బై 1 మైనస్ tan x ఇంటూ √3. దాన్ని నేను √3 tan x అని రాస్తాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి మల్టిప్లికేషన్స్ అయ్యో చేసేటప్పుడు. tan x ఇంటూ tan 60 √3 tan x రాసా. ఓకే, చలో ఇక్కడ దీని సంగతి ఏంటి. tan x tan 120 దట్ ఈస్ మైనస్ √3. సో ప్లస్ ఇంటూ మైనస్ √3 ఫైనల్గా మైనస్ √3 మిగులుతుంది బై 1 మైనస్ tan x ఇంటూ ఇది కూడా మళ్ళీ ఇక్కడే వస్తుంది. మైనస్ √3 వస్తుంది. మైనస్ √3. సో ఇక్కడ వచ్చే మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతాయి. √3 ఇంటూ tan x. సో √3 tan x ఈక్వల్ టు 3. ఓకే, ఇక మన పని ఏంటి ఇక్కడ. నెక్స్ట్ ఏం చేద్దాం. చాలా పెద్ద ఎక్స్ప్రెషన్ అయిపోయింది కదా. ఎల్సిఎం చేద్దాం. ఈ రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. కొంచెం పెద్ద మల్టిప్లికేషన్ వస్తుంది, బట్ జాగ్రత్త చేద్దాం. క్యాన్సిలేషన్స్ జరుగుతాయి. క్యాన్సిల్ అయితే మనకు అవసరం లేని టర్మ్స్, మనకు పనికిరాని టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. సో కొంచెం జాగ్రత్తగా మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ 2 టర్మ్స్ని ఇక్కడ 2 టర్మ్స్ ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. చలో ఫస్ట్ tan x చెప్పండి. tan x ఇంటూ 1 tan x ప్లస్ నెక్స్ట్ tan x ఇంటూ √3 tan x. tan x ఇంటూ √3 tan x √3 tan స్క్వేర్ x. సో tan xతో వీళ్ళిద్దరు అయిపోయింది. నెక్స్ట్ √3తో √3 ఇంటూ 1 √3 ప్లస్
√3 ఇంటూ √3 tan x. √3 3 tan x. √3 tan x. సో ఈ ఎక్స్ప్రెషన్తో ఈ ఎక్స్ప్రెషన్ మల్టిప్లికేషన్ పూర్తయింది. నెక్స్ట్ ఇటు క్రాస్ మల్టిప్లికేషన్. ఇప్పుడు చలో మళ్ళీ tan xతో స్టార్ట్ చేద్దాం. tan x ఇంటూ 1 tan x, వెరీ గుడ్. tan x ఇంటూ -√3 tan x, సో -√3 tan square x. సో tan x ఇంటూ -√3 tan x కదా, -√3 tan x. నెక్స్ట్ -√3తో చెప్పండి, -√3 1s are -√3, -√3 ఇంటూ మళ్ళీ -√3 tan x. సో మైనస్ ఇంటూ మైనస్ ఎలాగో ప్లస్, √3 ఇంటూ √3 3 tan x. సో ఈ మొత్తానికి డినామినేటర్ ఎవరైతారు? ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్, దీని ప్రోడక్ట్. చూడండి, ఇది a మైనస్ బి, ఇది a ప్లస్ బి. a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి, a² మైనస్ b² అంటే a² మైనస్ √3 tan x హోల్ స్క్వేర్. సో ఈక్వల్ టు 3 ఉంది. సరే దాని మూలపడేది. లాస్ట్ దాకా ఆ 3ని మనం ముట్టుకునే పని లేదు, అది అట్లా రాసుకుంటూ పోతుంది. చూద్దాం లాస్ట్లో ఏం జరుగుతుందో. చలో ఇక్కడ tan x, ఇది కూడా అలానే ఉంది, పనంతా మధ్యలోనే చేస్తున్నాం కదా. ఇక్కడ క్యాన్సిలేషన్ చూద్దాం. సో ఈ రెండు క్యాన్సిల్, ప్లస్ √3 మైనస్ √3 క్యాన్సిల్. చెప్పా రూట్ల టర్మ్సే పోయినాయి, కంప్లీట్గా రూట్ టర్మ్స్ పోయినాయి. మిగిలిన క్యాలిక్యులేట్ చేద్దాం, అన్ని tan xలు మిగిలాయి. tan x ఇక్కడ 3, 3 ఇక్కడ ఒకటి 4, ఇదొకటి 5, 3 8. సో 8 tan x బై 1 మైనస్ 3 tan square x ఈక్వల్ టు 3. చూడండి సరే, చూడండి 1 స్క్వేర్ 1, √3కి స్క్వేర్ 3 tan x. చిన్న ఎల్సిఎం, మళ్ళీ ఒకసారి దీంతో ఎల్సిఎం చేద్దాం. అయిపోతుంది, దగ్గరికి వచ్చేసింది. ఎట్లాంటి క్వశ్చన్, ఎలాంటి ఫామ్లోకి వచ్చేసింది. కొంచెం మల్టిప్లై చేద్దాం. సో ఈ tan xతో ఈ రెండు ఇంటూ చేద్దాం. tan x ఇంటూ 1 tan x మైనస్ tan x ఇంటూ 3 tan x 3 tan క్యూబ్ x. సో tan xతో 1, tan xతో -3 tan స్క్వేర్ x మల్టిప్లై చేస్తే -3 tan క్యూబ్ x ప్లస్ 8 tan x. మొత్తానికి డివైడెడ్ బై 1 మైనస్ 3 tan స్క్వేర్ x ఈక్వల్ టు 3. సో జాగ్రత్త చూడండి, ఇప్పుడు న్యూమరేటర్ ఇక్కడ ఏమవుతుందో 9 tan x అవుతుంది. 9 tan x మైనస్ 3 tan క్యూబ్ x బై 1 మైనస్ 3 tan స్క్వేర్ x ఈక్వల్ టు 3. రైట్, అగైన్ లాస్ట్ స్టెప్కి వచ్చేసాం. ఈ న్యూమరేటర్లో 3 కామన్ తీద్దాం. ఇది 9, ఇక్కడ 3 కామన్ తీయండి. తీస్తే ఇక్కడే మిగులుతుంది, 3 కామన్ తీస్తే ఇంకో 3 మిగులుతుంది. 3 tan x, 3 tan x మైనస్ tan క్యూబ్ x బై 1 మైనస్ 3 tan స్క్వేర్ x ఈక్వల్ టు 3. 3 1 టైం క్యాన్సిల్ అవుతుంది. అండ్ దీన్ని గుర్తుపెట్టారా, ఇది tan 3x ఫార్ములా. tan 3x ఈక్వల్ టు 1, హెన్స్ ప్రూవ్డ్. ఇది ఇక్కడ ఉంది. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం రాస్తాను నేను. ఓకే, చెప్పానా ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక మ్యాక్సిమం చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం ఈ మోడల్లో. అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా నేను చాలా వీడియోస్లో మీకు స్పెసిఫై చేశాను, మళ్ళీ చెప్తున్నాను. ట్రిగనామెట్రీలో పర్టికులర్గా ఈ చాప్టర్లో ఎక్సర్సైజ్ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా డెఫినెట్లీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ బోర్డ్ ఎగ్జామ్కి అండ్ ప్రాక్టీస్కి. మీకు ప్రాక్టీస్కే నేను చాలాసార్లు ప్రిఫర్ చేసి చెప్పాను. ట్రిగనామెట్రీ మీద గ్రిప్ రావటము అంటే ప్రాక్టీస్ ద్వారానే జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్స్తో పాటు వాటిని కూడా వీటికి సమానంగా చేయండి. ఎగ్జాంపుల్ కదా అని నెగ్లెక్ట్ చేయకండి, దెబ్బ పడుతుంది అట్లా చేస్తే. రైట్, ఏం చేద్దాం ఇప్పుడు మరి దీన్ని ఈక్వల్ టు 5/16 అని ప్రూవ్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్ చూడగానే మన మైండ్లో రకరకాల వర్షన్స్ స్టార్ట్ అవ్వాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, π/5, ఇది 4π/5. 4π/5ని మనం π/5గా మార్చవచ్చు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇది ఇంతకుముందు వీడియో. 4π/5ని π/5గా మార్చవచ్చు. ఎలా మార్చవచ్చు, ఇక్కడ 4 ఇక్కడ 1 కలిపితే ఈ 5 వస్తుంది కదా. అలాగనే 2π/5ని 3π/5ని 2π/5గా మార్చవచ్చు.
ఎందుకంటే ఈ 3ని ఈ 2ని కలిపితే 5 వస్తుంది కాబట్టి. సో ఇది ఒక వర్షన్, ఇది ఒక రకం మనం చూడాల్సింది. సో మనకి ఇచ్చిన వాటిని ఓకే కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఈ 4π/5 కూడా π/5లలోకి కన్వర్ట్ అవ్వబోతుంది. అంటే ఇది ఒకటే టర్మ్ అవ్వబోతుంది. అలాగనే 3π/5ని కూడా 2π/5గా మార్చచ్చు. అంటే ఈ రెండు కూడా ఒక రకంగా ఒక టర్మ్స్ అవ్వబోతున్నాయి. సో అదొక వర్షన్, మనం అలా థింక్ చేయాలి. సో చేద్దాం. దాని తర్వాత ఏం జరుగుతుందని ఇప్పుడే మనం కూర్చొని 4-5 స్టెప్పుల వరకు ఆలోచించడం కష్టం. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే మనకు ఒక ఐడియా వచ్చింది, ఓ స్టెప్ వేద్దాం. మళ్ళీ అక్కడ ఒక నిమిషం కూర్చుంటే మనకి ఏదో ఒక ఆలోచన వస్తుంది, అట్లా వెళ్ళిపోతాం. రెండవది, ఈ యాంగిల్ని ఒక్కసారి మనం టెస్ట్ చేయండి. π/5 వాల్యూ చెక్ చేసుకోండి. అది మనకి తెలిసిన వాల్యూ అయితే పని ఇంకొంచెం ఈజీ అవుతుంది. పని ఇంకా చాలా ఈజీ అవుతుంది. π/5 అంటే 180/5, 5 3s are 15, 5 6 are 36. మనకు పరిచయం ఉన్న యాంగిలే కదా 36. మనకు ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి, sin 36 ఉంది, cos 36 ఉంది. కాబట్టి సో ఈ యాంగిల్స్ మనకు తెలిసినవే. సో మనం వాటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సింప్లిఫై చేయడం ద్వారా 5/16ని తీసుకురాగలిగే హోప్ అయితే మనకి ఇప్పుడు ఏర్పడ్డది. సో స్టార్ట్ చేద్దాం. మనం అనుకునే సక్సెస్ అవుతుందో లేదు చూద్దాం. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే ఈ 4π/5ని కూడా π/5లోకి మార్చేస్తాను. sin π/5 ఇంటూ sin 2π/5 ఇంటూ sin 3π/5ని π-2π/5 అని రాస్తాం. చెక్ చేసుకోండి. π-2π/5, 5 ఇంటూ π, 5π - 2π అంటే 3π వస్తుంది. సో sin 4π/5 అని రాయాలి, π-π/5. చెప్పాను కదా π/5లోకి మార్చేయచ్చు మనం. మల్టిప్లై చేసుకోండి. 5 ఇంటూ π 5π - π 4π. సో 4π/5 π/5గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఏం చేద్దాం ఇప్పుడు? సైన్ ఇదంతా π/5, ఇది sin 2π/5. మరి దీని సంగతి ఏంటి? sin 180 మైనస్ తీటా. 180 మైనస్ అంటే 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్, వాళ్ళ ఇల్లే అది కాబట్టి అది పాజిటివే. 180 కాబట్టి నో చేంజ్. సో sin 2π/5 మనకి ఫైనల్గా వస్తుంది. సేమ్ ఇది sin π/5 వస్తుంది. సో ఇవి ఇంటూలో ఉన్నాయి కాబట్టి sin π/5 ఇంటూ sin π/5 sin స్క్వేర్ π/5 ఇంటూ sin 2π/5 sin 2π/5 sin స్క్వేర్ 2π/5. ఇక్కడ వరకు వచ్చాం. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ π/5 వాల్యూ మనకు తెలిసిన వాల్యూనే కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో sin స్క్వేర్ ఇదంతా 36 ఇంటూ sin స్క్వేర్ ఇదెంత అవుతుంది? π/5 36 అయితే 5 3s are 15, 5 6s are 30 కరెక్టే కదా. π/5 36 అయితే 36 2s are 72 అవుతుంది. అండ్ sin స్క్వేర్ 36, మన దగ్గర sin స్క్వేర్ 72 వాల్యూ లేదు. మనం వాల్యూస్ రాసింది 18 36కే. ఏదైనా మనం 18 36లోకే కన్వర్ట్ చేయాలి. సో sin 72 నేను ఇంతకుముందు వీడియోలో కూడా మళ్ళీ స్పెసిఫిక్ చేసి చెప్పాను స్పెషల్గా. sin 72 cos 18కి ఈక్వల్. సో sin 72ని cos 18గా రాయొచ్చు. సైన్ నుంచి కాస్లోకి చేంజ్ ఎప్పుడు అవ్వాలంటే 72 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ రాసినప్పుడు. సో 72 18. సో ఇప్పుడు sin స్క్వేర్ 72ని తీసేసి నేను ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు? cos స్క్వేర్ 18. 72 ప్లస్ 18 90 అవుతుంది. కాబట్టి సైన్ని ఇలా కాస్లో కన్వర్ట్ చేయొచ్చు. సబ్స్టిట్యూట్ చేద్దాం. గుర్తుందా? మళ్ళీ ఒకసారి నేను మీకు అలవాటు కోసం రాస్తాను. sin 18 sin 36 cos 18. మీ గుర్తు రాకపోతే ఇలా రాసుకోండి, ఎగ్జామ్లో కూడా టక్కన మీకు అవసరం ఉపయోగపడుతుంది. సో √5 - 1/4, ఇది √5 + 1/4, ఇది √10 - 2√5/4, ఇది √10 + 2√5/4. సో ఇవి రెండు నెగిటివ్లో ఉంటాయి సైన్ ఫార్ములాలు, రెండు కాస్ ఫార్ములాలు పాజిటివ్లో ఉంటాయి. సబ్స్టిట్యూట్ చేయండి. sin స్క్వేర్ 36 ఓకే √10 - 2√5/4 హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ 18 degrees ఇది. సో
10 ప్లస్ 2√5/4 హోల్ స్క్వేర్, మొత్తానికి హోల్ స్క్వేర్, ఇది కూడా మొత్తానికి 4 వరకు. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో 10 మైనస్ 2√5/16, 4కి స్క్వేర్ ఉంటుంది. ఇట్లా క్యాన్సిల్ చేయకూడదు, నేను తప్పు చేశాను యాక్చువల్గా. స్క్వేర్ సెపరేట్ చేస్తే క్యాన్సిల్ చేయాలి, నాకు జనరల్గా బద్ధకం కదా. 10 ప్లస్ 2√5/16 అయిపోయింది. దగ్గరకు వచ్చేస్తాం. మనకు రావాల్సింది ఎంత? 5/16 దగ్గరకు వచ్చేస్తాం. ఇది ఏమైనా ఇంటూ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్ మల్టిప్లై చేయొచ్చు. సో 10 మైనస్ 2√5 ఇంటూ 10 ప్లస్ 2√5, a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 10 స్క్వేర్ మైనస్ 2√5 హోల్ స్క్వేర్ బై 16 ఇంటూ 16. మల్టిప్లై చేయకండి, అట్నే ఉంచండి, ఎందుకంటే ఒక 16 క్యాన్సిల్ అవుతుంది, మనకి కింద ఒకటే 16 మిగలాలి కదా, ఎందుకు మనం మల్టిప్లికేషన్ చేసి కష్టపడటం. 100 మైనస్ 2 స్క్వేర్ 4, 4 5 ఆర్ 20 బై 16 ఇంటూ 16. సో 100 మైనస్ 20 80 బై 16 ఇంటూ 60. మీకు తెలుసు 16 1s are 16 5s are క్యాన్సిల్ చేయొచ్చు. సో 5/16 is the answer, and this is already mentioned, very very important model problem. Okay, next problem కి వెళ్దాం మనం ఇప్పుడు. ఓకే, థర్డ్ ప్రాబ్లం ఇది, ఫస్ట్ రోమన్లోది. థర్డ్ రోమన్లో ఫస్ట్ బిట్లో థర్డ్ ప్రాబ్లం. ఆలస్యం చేయకుండా ఫస్ట్ పెట్టాల్సింది ఇది, ఇంపార్టెంట్ అని, ఇంపార్టెంట్ మార్క్ పెట్టాలి, ఎందుకంటే ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంపార్టెంట్ అండి, దేనికి ఏది తక్కువ కాదు. సో ఒక్కసారి చూద్దాం. ఇక ఇక్కడ ఏమన్నా చేంజ్ చేసాడా ఇంతకుముందు ప్రాబ్లమ్స్తో పోలిస్తే? అంటే అన్ని డినామినేటర్లు ఇంతకుముందు సేమ్ ఉండేవి ప్రాబ్లమ్స్ అన్నిట్లో, ఇప్పుడు మాత్రం ఇక్కడ 10 ఇక్కడ 10 ఉంది, 5 ఉంది. ఓకే, సరే, అదొకటి అబ్జర్వ్ చేసి ఇంతకీ వీటి వాల్యూస్ చూద్దామా. 5/10 అంటే ఎవరు? 5/10 అంటే 180/10 అంటే 18. ఓకే, మనకు తెలిసిన వాల్యూనే 18 degrees అంటే మనకు పరిచయం ఉన్న యాంగిలే కాబట్టి అసలు మనకు భయం లేదు. డైరెక్ట్గా కాస్ స్క్వేర్లో దీని వాల్యూ ఇక్కడ, దీని వాల్యూ ఇక్కడ, దీని వాల్యూ ఇక్కడ, దీని వాల్యూ ఇక్కడ, ఏ వాల్యూని అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసినా కూడా 2 వస్తుంది. ముండికి చేసినా కూడా ఇవన్నీ వాల్యూస్ తెలిసినవే కదా. ఈ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసినా కూడా మనకు వాల్యూ వస్తుంది. మనం అంత రిస్క్ తీసుకోవద్దు, చాలా స్మార్ట్గా చేద్దాం దీన్ని. ఇక్కడ చూడండి, 9π/10 చూడగానే మీకు ఆ సెన్స్ ఏమంటే ఇమీడియట్గా రావాలి. 9π/10 మనం π/10గా కన్వర్ట్ చేయొచ్చు. ఎందుకు చెప్పండి, 9 + 1 10 అవుతుంది కదా. సో 9π/10ని 1π/10గా కన్వర్ట్ చేయొచ్చు, అంటే దీన్ని కన్వర్ట్ చేయొచ్చు, అంటే ఇవి రెండు సేమ్ అయిపోతాయి సింగిల్ టర్మ్. అలాగనే 3π/5ను కూడా 2π/5గా మార్చచ్చు, ఎందుకంటే 3 + 2 5 అవుతుంది కాబట్టి. సో చేంజ్ చేద్దాం, డబల్ టర్మ్స్ కలిపేద్దాం. కాస్ స్క్వేర్ π/10 ప్లస్ కాస్ స్క్వేర్ 2π/5 ప్లస్ కాస్ స్క్వేర్ π మైనస్ 2π/5 అంతే కదా. 3π/5ని ఇలా రాశాను ఒక స్టెప్. కాస్ స్క్వేర్ π మైనస్ π/10 దట్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ π/10 కాస్ స్క్వేర్ 2π/5. యాక్చువల్గా మైనస్ వస్తుంది, యాక్చువల్గా 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్. వీళ్ళ ఇల్లు కాదు కాస్, వేరే వాళ్ళ ఇంటికి పోయింది. వేరే వాళ్ళ ఇంటికి పోతే మనం నెగిటివ్ సైన్ పెడతాం, ఎవరింటికి వాళ్ళు పోతేనే పాజిటివ్ సైన్. సో కాస్ సెకండ్ క్వాడ్రంట్కి పోయింది, కాస్ నెగిటివ్, బట్ స్క్వేర్ ఉంది కాబట్టి, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి, సో నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అది ఎలాగో పాజిటివ్ మారాలి. అండ్ 180కి కాస్ చేంజ్ అవ్వదు, అగైన్ ఇట్ బికమ్స్ కాస్ స్క్వేర్ 2π/5. సేమ్ రీజన్ ఇక్కడ కూడా కాస్ స్క్వేర్ π/10, కాస్ స్క్వేర్ π/10, కాస్ స్క్వేర్ π/10, 2 కాస్ స్క్వేర్ π/10. ప్లస్ కాస్ స్క్వేర్ 2π/5, కాస్ స్క్వేర్ 2π/5, 2 కాస్ స్క్వేర్ 2π/5. 2 కామన్ తీద్దాం, 2 ఇంటూ కాస్ స్క్వేర్ π/10 ప్లస్ కాస్ స్క్వేర్ 2π/5. ఆలోచించండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, నెక్స్ట్ స్టెప్. ఒకటి π/10 వాల్యూ 18, మనకు తెలిసిన వాల్యూ. కాస్ 18 మన దగ్గర ఉంది, √10 ప్లస్ 2√5/4 మన దగ్గర ఉంది. సబ్స్టిట్యూట్ చేసి స్క్వేర్ చేసి, అండ్ ఇది π/5 అంటే 36,
36 2 * 72 అంటే కాస్ 72. కాస్ 72 అంటే మళ్ళీ సైన్లలో కన్వర్ట్ అవుతుంది కదా. సో కాబట్టి వాటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి కూడా దీన్ని సింప్లిఫై చేయొచ్చు. లేదంటే ఇంకొక పని చేయనా, నేను వాల్యూస్ రాస్తే ఇప్పుడు కాస్ స్క్వేర్ ఇదంతా 18 ప్లస్ ఇదంతా కాస్ స్క్వేర్ 72. అయ్యా కాస్ స్క్వేర్ 72. ఏం చేద్దాం, 18 వాల్యూ తెలుసు, 72 వాల్యూస్ 72 అంటే మళ్ళీ దీన్ని 18లో మార్చవచ్చు కదా. సో ఇవి తెలిసిన వాల్యూస్ కదా అని తొందరపడి సబ్స్టిట్యూట్ చేయకండి. మీరు గుర్తుపట్టాలి ఇది ఒక ఐడెంటిటీ. కావాలంటే మీకు నేను టర్న్ చేసి చూపిస్తాను. కాస్ స్క్వేర్ 18 మార్చుతా, లేదా కాస్ స్క్వేర్ 72, ఎవరిలో ఇద్దరిలో ఒకళ్ళని సైన్గా మారుద్దాం. రెండు కాసుల్లో ఉంది కదా. ఐడెంటిటీలో మనకి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఉంటుంది. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1. సో ఈ రెండు కాసులు అయినాయి కాబట్టి ఒక కాసుని సైన్లో మారుతుంది, దీన్ని మారుతుంది. ఎప్పుడు ఫస్ట్ సైన్లో ఉంటుంది కదా మనం చూసే దాంట్లో. సో కాస్ 18 జనరల్గా సైన్ అయితే ఎంతకు సమానం, సైన్ ఏ నెంబర్కి సమానం, ఏం రాయాలి మనం ఇప్పుడు ఇక్కడ, ఇది 18 కాబట్టి ఎంత బ్యాలెన్స్, 90లో ఇది 18 పోతే 72 బ్యాలెన్స్. సో కాస్ 18 సైన్ 72కి సమానం. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు ఇప్పుడు మనం, సైన్ స్క్వేర్ 72 ప్లస్ కాస్ స్క్వేర్ 72. వీటి వాల్యూస్తో మనకు పని లేదు, అవి ఎంతైనా పర్లేదు. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1. సో 2 × 1 దట్ ఈస్ 2. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ బిట్కి వచ్చేద్దాం మనం. థర్డ్ రోమన్లో సెకండ్ బిట్, సెకండ్ థర్డ్ ఫోర్త్ దగ్గర పడ్డది మనకి థర్డ్ రోమన్. 1 - sec 8α / 1 - sec 4α = tan 8α / tan 2α అని ప్రూవ్ చేయమన్నాడు. దీని ఆన్సర్ సింప్లిఫై చేస్తే ఇది రావాలి. కొద్దిగా ఈ ప్రాబ్లం మనకి మైండ్కి బాగానే పని పెడుతుంది, అయినా పర్లేదు, మనకి తెలిసిన దాంతోనే మనం సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఎల్హెచ్ఎస్ పార్ట్ అంటే 1 - sec 8α / 1 - sec 4α తీసుకున్నాం. ఏం చేద్దాం ఇప్పుడు, ఫస్ట్ మన మైండ్లో రావాల్సిన ఫస్ట్ థాట్ ఏంటి ఈ స్టెప్ చూడగానే అంటే, ఎక్కడన్నా అసలు మన ఈ చాప్టర్ మొత్తంలో sec 8α sec 4α అంటే మల్టిపుల్ సబ్మల్టిపుల్ యాంగిల్స్ సీకెంట్కి చూసాం. అసలు మనం సైన్కి చూసాం, కాసుకి చూసాం, టాన్కి చూసాం. సో కొసెక్ సెక్ కాట్లకు మనం మల్టిపుల్ సబ్మల్టిపుల్ యాంగిల్స్ వాడడం తక్కువ, చాలా తక్కువ. ఒకవేళ వాటికి మల్టిపుల్ యాంగిల్స్ సబ్మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నా కూడా వాటిని మన రెగ్యులర్ వాడుకలో ఎక్కువగా వాడే ట్రిగనామెట్రిక్ రేషియోలో కన్వర్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు సెక్ ఉందంటే కాసులో కన్వర్ట్ చేస్తాం. సో ఒకే ఒక పని మనం ఫస్ట్ మొదలు పెట్టడం అయితే ఆ పని చేద్దాం, దాని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ముందు. సో 1 - 1 cos 8α by 1 - 1 cos 4α. sec 4α ని 1 cos 4α, sec 8α ని 1 cos 8α. రైట్, దట్ ఈక్వల్ టు ఎల్సిఎం చేద్దాం. cos 8α × 1 cos 8α -1 మొత్తానికి బై cos 8α బై ఇక్కడ కూడా cos 4α × 1 cos 4α - 1 బై cos 4α. సరే, ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ ఉంది కాబట్టి మనం రివర్స్ రాద్దాం. cos 8α - 1 బై cos 8α ఇంటూ ఈ కింద ఫ్రాక్షన్ ఉల్టా చేద్దాం, cos 4α బై cos 4α - 1. రైట్, ఇక్కడ దాకా అయితే తీసుకురాగలిగాం. ఇక ఇక్కడి నుంచి నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఏంటి మనం ప్రూవ్ చేయాల్సింది ఎప్పుడు మన మైండ్లో పక్కన పెట్టుకోవాలి. దీన్ని చూస్తుండాలి ఒక పక్క. ఓకే, ఇక్కడ tan 8α రావాలా, tan 8α అంటే ఇక్కడ ఏమన్నా మనకి సూటబుల్ టర్మ్స్ దగ్గరకు వచ్చినాయా, cos 8α వచ్చింది అంటే దీనిపైన sin 8α ఉంటే sin బై cos tan అయిపోయింది కదా. ఓకే, అట్లా నా వర్షన్ అనమాట నేను చెప్పేది. మనం ప్రూవ్ చేయటానికి దగ్గరికి పోతున్నాం అన్న ఒక ధైర్యం ఉంటుందన్నమాట. సరే, మరి సైన్ ఎట్లా వస్తుంది,
చలో ఇది గుర్తు తెచ్చుకుందాం మళ్ళీ ఒకసారి. 1 మైనస్ కాస్ 2 తీటా అనగానే మీరు చెప్పాల్సింది 2 సైన్ స్క్వేర్ తీటా. 2 సైన్ స్క్వేర్ తీటా. ఓకే, 1 మైనస్ కాస్ 2 తీటా అనగానే 2 సైన్ స్క్వేర్ తీటా కనపడాలి. మరి ఇక్కడ 1 మైనస్ కాస్ 2 తీటా ఉందా? కాస్ 2 తీటా -1గా ఉంది. మీకు ఒక విషయం తెలుసా? ఇప్పుడు a మైనస్ బి బై సి మైనస్ డి ఉందనుకోండి, దీన్ని b మైనస్ ఏ బై డి మైనస్ సి అని రాయొచ్చు. తెలుసా మీకు ఆ సంగతి? సింపుల్ విషయం. పైన కింద రెండిటి సైన్స్ చేంజ్ చేయొచ్చు. a మైనస్ బి కాస్త b మైనస్ సిగా మార్చి డినామినేటర్లో సి మైనస్ డిని కూడా డి మైనస్ సిగా మార్చచ్చు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ చేంజ్ చేయకుండా ఓన్లీ న్యూమరేటర్ చేంజ్ చేస్తే మాత్రం తేడా వస్తుంది. సింపుల్గా మైనస్ కామన్ తీసాను, పైన మైనస్ కామన్ తీస్తా, కింద మైనస్ కామన్ తీస్తా, కామన్ తీసిన మైనస్లు పోతాయి, క్యాన్సిల్ అయితే ఇది వస్తుంది. సో ఇక్కడ నేను అదే పని చేస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఉల్టా రాస్తాను, ఇది కూడా ఉల్టా రాస్తాను. రెండు న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఉల్టా రాస్తున్నాను కాబట్టి ఏం చేంజ్ లేదు. సో 1 మైనస్ కాస్ 8 ఆల్ఫా బై కాస్ 8 ఆల్ఫా ఇంటూ కాస్ 4 ఆల్ఫా బై 1 మైనస్ కాస్ 4 ఆల్ఫా. ఎందుకు రాశానంటే 1 మైనస్ కాస్ 2 తీటాకి ఫార్ములా చూడండి. 1 మైనస్ కాస్ 8 ఆల్ఫాని ఒక్కసారి చూడండి. 1 మైనస్ కాస్ 8 ఆల్ఫా, దీన్ని నేను ఎలా రాయచ్చా? 1 మైనస్ కాస్ 2 ఇంటూ 4 ఆల్ఫా. 1 మైనస్ కాస్ 2 తీటా. ఇక్కడ తీటా ఎవరు? 4 ఆల్ఫానే తీటా, ఇది తీటా. 1 మైనస్ కాస్ 2 తీటా. సో 1 మైనస్ కాస్ 2 తీటాకి మనం రాయాల్సింది ఏంటి? 2 సైన్ స్క్వేర్ తీటా. చెప్పండి, 2 సైన్ స్క్వేర్ తీటా. ఎవరిని రాయాలి నేను తీటా అంటే? 4 ఆల్ఫాని. సో 1 మైనస్ కాస్ 8 ఆల్ఫా ఈజ్ రీప్లేస్డ్ బై 2 సైన్ స్క్వేర్ 4 ఆల్ఫా. 1 మైనస్ కాస్ 8 ఆల్ఫా 2 సైన్ స్క్వేర్ 4 ఆల్ఫా ఇంటూ కాస్ 4 ఆల్ఫా బై కాస్ 8 ఆల్ఫా. దీన్ని అలానే ఉంచుదాం, దీంతో పని ఉంది మనకు ముందు ముందు. ఇంటూ దీని సంగతి ఏంటి? 1 మైనస్ కాస్ 4 ఆల్ఫా. చూడండి, 1 మైనస్ కాస్ 4 ఆల్ఫా నేనేం రాస్తా? 1 మైనస్ కాస్ 2 ఇంటూ 2 ఆల్ఫా. మళ్ళీ 2 తీటా ఫార్ములా ఇక్కడ. 1 మైనస్ కాస్ 2 తీటా, ఇది తీటా. 1 మైనస్ కాస్ 2 తీటా, 2 సైన్ స్క్వేర్ తీటా, 2 సైన్ స్క్వేర్ తీటా 2 ఆల్ఫా. సో ఇక్కడ రాయాల్సింది 2 సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా. ఓకేనా? రైట్, ఇక దగ్గరికి వచ్చేసాం మనం. అన్ని ఇంటూలోనే ఉన్నాయి కాబట్టి క్యాన్సిలేషన్లు కొన్ని జరుగుతాయి. మెల్లగా మనం tan 8 ఆల్ఫా tan 2 ఆల్ఫాలకి దగ్గర పడదాం. సో ఇప్పటికీ మనకి కాస్ 8 ఆల్ఫాకి మ్యాచింగ్ పైన ఎవరు ఉండాలి? sin 8 ఆల్ఫా. అప్పుడే కదా మనకి tan 8 ఆల్ఫా వచ్చేది. సో sin 8 ఆల్ఫా కావాలి, sin 8 ఆల్ఫా కావాలి, sin 8 ఆల్ఫా కావాలి. ఇక్కడ ఒక్క విషయం చూడండి, ఇది సైన్ స్క్వేర్ 4 ఆల్ఫా. సైన్ స్క్వేర్ అంటే 2 ఉన్నట్టు కదా. ఒక sin 4 ఆల్ఫా పక్కకు రాస్తా. sin 4 ఆల్ఫా పక్కన పెట్టేస్తే ఇకేం మిగులుతుంది చెప్పండి? 2 sin 4, ఒక sin 4 ఆల్ఫా, ఒక cos 4 ఆల్ఫా. 2 sin 4 ఆల్ఫా cos 4 ఆల్ఫా బై cos 8 ఆల్ఫా ఇంటూ 2 sin స్క్వేర్ 2 ఆల్ఫా. మన ఇప్పటికే మన బ్యాక్ బ్యాగ్లో మనకి చాలా వెపన్స్ ఉన్నాయి. అవన్నీ టైం వచ్చినప్పుడు రకరకాల వెపన్ వాడాల్సి వస్తుంది. మీరు చూడండి ఇక్కడ 2 sin తీటా కాస్ తీటా, 2 sin తీటా కాస్ తీటా, sin 2 తీటా. అట్లా రైట్ టైంకి ఆ వెపన్ వాడాలన్నమాట. sin 8 ఆల్ఫా 2 sin తీటా కాస్ తీటా, sin 2 తీటా రాయాలి. 2 తీటా ఎవరు ఇక్కడ? 4 ఆల్ఫా. సో sin 2 ఇంటూ 4 ఆల్ఫా 8 ఆల్ఫా వచ్చింది మనకు మ్యాచింగ్. సగం ఆన్సర్ వచ్చింది ఇప్పుడు మనకి. సగం sin 8 ఆల్ఫా బై కాస్ 8 ఆల్ఫా tan 8 ఆల్ఫా. సగం ఆన్సర్ వచ్చింది. హాఫ్, అప్పర్ హాఫ్ వచ్చింది. లోవర్ హాఫ్ రావాలి ఇప్పుడు మనకి. లోయర్ హాఫ్లో ఏముంది? tan 2 ఆల్ఫా కావాలి కదా. tan 2 ఆల్ఫాకి మ్యాచింగ్ సగం sin 2 ఆల్ఫా ఉంది. అంటే మనకి కాస్ 2 ఆల్ఫా కూడా ఉంటే సైన్ కింద ఉంటుంది, అది కూడా tan 2 ఆల్ఫా. ఓకే, దగ్గర పడ్డది అది కూడా.
సో ఇది చూడండి sin 4 ఆల్ఫా. రైట్ స్టెప్లో రైట్ ఫార్ములా వాడటం ద్వారా మనం ట్రిగనామెట్రీలో ఒక ప్రాబ్లంకి ఈజీగా సొల్యూషన్ తీసుకొస్తాం. చెప్పాను కదా చాలా వెపన్స్ ఉంటాయి ప్యాక్లో. ఆ ప్యాక్ నుంచి మనం రైట్ వెపన్ తీయాలి. ఇక్కడ ఎన్ని వెపన్స్ ఉన్నాయి కదా మనకు ముఖ్యం, మనం రైట్ టైంలో వాడామా లేదా అనేది ముఖ్యం. నేర్చుకుంటారు గుట్టలు ఫార్ములాలు చాలా బ్యాగ్లో నింపుకుంటారు, ఈ బ్యాగ్లో నింపుకుంటారు, కానీ టైంకి అందులోంచి ఫార్ములా బయటికి రాదు. sin 2 తీటా, sin 2 తీటా. ఇక్కడ 4 ఆల్ఫా చూడండి, 2 × 2 ఆల్ఫా రాశా, 4 ఆల్ఫానే కదా. ఇప్పుడు ఇది sin 2 తీటా లాగా కనిపించాలి. ఇప్పుడు మీకు కనిపించాలి sin 2 తీటా, ఇది తీటా లాగా కనిపించాలి. అప్పుడు దాన్ని చెప్పండి ఫార్ములా, sin 2 తీటా ఫార్ములా 2 sin తీటా కాస్ తీటా, 2 sin తీటా కాస్ తీటా. కరెక్టా? సబ్స్టిట్యూట్ చేద్దాం. సో sin 4 ఆల్ఫాని 2 sin 2 ఆల్ఫా cos 2 ఆల్ఫా ఇంటూ sin 8 ఆల్ఫా బై cos 8 ఆల్ఫా ఇంటూ 2 sin స్క్వేర్ 2 ఆల్ఫా. సో ఒక 2 క్యాన్సిల్, ఒక sin 2 ఆల్ఫా కూడా క్యాన్సిల్. దగ్గరికి వచ్చేసాం మనం. sin 8 ఆల్ఫా బై cos 8 ఆల్ఫా, కమా sin 8 ఆల్ఫా బై cos 8 ఆల్ఫా, దట్ ఈస్ tan 8 ఆల్ఫా బై. సో ఈ cos 2 ఆల్ఫాని ఇక్కడ దీని కింద రాయొచ్చండి, దీనికి కిందకి తీసుకొచ్చి రాయొచ్చు. sin 2 ఆల్ఫా కింద ఉంటేనే cos 2 ఆల్ఫా పైకి వస్తుంది జనరల్గా. సో పైన ఉందని ఇప్పుడు రివర్స్ ఆపరేషన్ చేస్తున్నాం, కిందకి తీసుకొద్దాం. సో sin 2 ఆల్ఫా కిందకి cos 2 ఆల్ఫా వస్తే అది tan 2 ఆల్ఫా అయిపోతుంది. సింపుల్ వర్క్. మీకు అర్థం కాలేదంటే నేను ఒక స్టెప్ రాస్తాను, ఇక్కడ రాస్తాను చూడండి. మనకి మిగిలింది cos 2 ఆల్ఫా ఇంటూ sin 8 ఆల్ఫా బై cos 8 ఆల్ఫా ఇంటూ sin 2 ఆల్ఫా కదా. మీకు అర్థం కావాలంటే దీన్ని ఇటు అన్నట్టు రాద్దాం. sin 8 ఆల్ఫా ఇంటూ cos 2 ఆల్ఫా బై cos 8 ఆల్ఫా ఇంటూ sin 2 ఆల్ఫా. సో ఇది tan ఆల్ఫా, tan 8 ఆల్ఫా ఇది కనిపిస్తుంది. ఇది డైరెక్ట్ రాయడం మీకు చేత కదా, cot 2 ఆల్ఫా అని రాయండి. కాస్ బై సైన్ కాట్ అవుతుంది కదా. ఆ తర్వాత cot 2 ఆల్ఫా అని రెసిప్రోకల్ 1/tan 2 ఆల్ఫా రాయండి, అక్కడికే చేరుకుంటారు, ఇటు తిరిగి అట్టే చేరుకుంటారు. కొద్దిగా లెంగ్దీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమైతాయంటే మనం ఇప్పటికే రకరకాల ఫార్ములాలు నేర్చుకుని పెట్టుకున్నాం. రైట్ టైంలో ఆ ఫార్ములాలు మనం అప్లై చేయటం అనేది రావటము అనేది ఎప్పుడవుతుంది, రావాలి, అందరూ చెప్తారు రావాలని, రైట్ టైంలో రైట్ ఫార్ములాలు వాడటం రావాలంటే, కానీ ఎట్లా వస్తుంది మనకు ఆ ట్రిక్, మనకు ఆ ఎబిలిటీ ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ త్రూ ప్రాక్టీస్. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ప్రాబ్లమ్ని మీరు ఓన్గా మీరే ఆన్సర్స్ తయారు చేసేవాళ్ళలాగా నన్ను యూజ్ చేసుకోకండి, మీకు ఈ గైడ్ యూజ్ చేయకుండా క్వశ్చన్ దగ్గర పెట్టుకొని మీరు ట్రై చేయండి. అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎట్టి పరిస్థితులు ఏ మూల ప్రాబ్లం కూడా వదిలిపెట్టదు. అప్పుడు ఆ ప్రాక్టీస్ మీద మీకు వెపన్స్ యూజింగ్ తెలుస్తుంది. లేదనుకోండి వెపన్స్ ఉంటాయి, వాడటం గుర్తుకురాదు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మనం. ఓకే, సెకండ్ ప్రాబ్లంకి వచ్చేద్దాం మనం. వచ్చేసాం కూడా. అండ్ ఎస్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లోనే టాప్ సెట్లో ఉండే 2-3 ప్రాబ్లమ్స్లో కంపల్సరీగా ఉండే గన్ షాట్ క్వశ్చన్ ఇది. కావాలంటే మీరు ప్రీవియస్ రికార్డ్స్, ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసుకోండి. చాలా వెయిట్ ఉంది ఈ ప్రాబ్లంకి ఇంతకుముందు రికార్డ్స్లో. ఓకే, ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. దీని సంగతి అయిపోయింది, హిస్టరీ అయిపోయింది, దీని ఇంట్రడక్షన్. దీని సొల్యూషన్ ఏంటి మరి? సో వాల్యూస్ చూడగానే మీరు 2 రకాల వర్షన్స్ ఆలోచించాలని చెప్పాను చూడండి. π/10, 9π/10. ఇప్పటిదాకా చెప్పాను 9π/10 మనం π/10గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటే టర్మ్ అవుతుంది. 3π/10, 7π/10. ఇది కూడా 7π/10ని 3π/10గా మనం మార్చవచ్చు. ఆ పని చేద్దాం ఫస్ట్. సో 1 + cos π/10 ఇంటూ 1 + cos 3π/10 ఇంటూ 1 - cos 3π/10
ఇంటూ 1 మైనస్ కాస్ పై బై 10. చెప్తాను, బట్ నేను చెప్పకుండానే నేను ఇది ఎలా రాశాను అనేది మీకు అర్థం అయ్యి ఉండుంటే, లేదా వీడియో ఒక్క నిమిషం పాస్ చేసి ఒక్కసారి మీరు ఈ గ్యాప్లో నేను చేసిన ప్రాసెస్ ఏంటి దీనికి మధ్యలో, ఎందుకంటే రిపీటెడ్గా ప్రతి ప్రాబ్లం చేసుకుంటూ వచ్చాను. నేను రిపీటెడ్గా ప్రతి ప్రాబ్లంలో నేను చేసుకుంటూ వచ్చాను కాబట్టి నేను ఇక్కడ స్కిప్ చేశాను. ట్రై చేయండి, ఒక్కసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. లేకపోయి ఉంటే మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, నాకు అభ్యంతరం లేదు. కాస్ 7 పై బై 10ని కాస్ ఆఫ్ పై మైనస్ 3 పై బై 10 అని రాయటం జరిగింది. 10 ఇంటూ పై 10 పై మైనస్ 3 పై 7 పై. కాస్ 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రాంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్, పై ఉంటే 180 చేంజ్ అవ్వదు కాబట్టి కాస్ 3 పై బై 10. సో అందుకని మైనస్ కాస్ 3 పై బై 10 వచ్చింది ఈ ప్లేస్లో. సేమ్ రీజన్తో ఇక్కడ మైనస్ కాస్ పై బై 10 వచ్చింది. రైట్, నెక్స్ట్ ఏం చేద్దాం. సో ఇది చూడండి, ఇది a ప్లస్ బి, ఇది a మైనస్ బి, సేమ్ టర్మ్స్ కదా, a ప్లస్ బి, ఇది a మైనస్ బి అనుకోవచ్చు. సో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, a స్క్వేర్ 1 స్క్వేర్ 1 మైనస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ పై బై 10. సో a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అయింది. సేమ్ ఆపరేషన్ ఈ రెండింటికి కూడా, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏమంటే గుర్తుపట్టాలి కొన్నిటిని మనం. 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఆల్వేస్ సైన్ స్క్వేర్ తీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా సైన్ స్క్వేర్ తీటా. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అగైన్ సైన్ స్క్వేర్ తీటా. చెప్పాను కదా, మనకి చాలా వెపన్స్ నేర్చుకొని ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు సంగతి చూడండి, పై బై 10 మీకు ఇంతకుముందు చెప్పాను. పై బై 10 మనకు తెలిసిన వాల్యూనే 18 degrees. అండ్ 3 పై బై 10 అంటే 3 ఇంటూ పై బై 10 అని అర్థం. అంటే 3 18s అంటే 54 degrees. సో వాటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సైన్ స్క్వేర్ 18 ఇంటూ సైన్ స్క్వేర్ 54. యాక్చువల్గా 54 మన దగ్గర లేదు. సో అందుకనే 54లో ఉన్న ఈ సైన్ వాల్యూని మనం కాసుల్లోకి కన్వర్ట్ చేద్దాం. సో సైన్ 54 అంటే మనం కాస్ ఎంత రాయాలి చెప్పండి. 90లోంచి 54 పోతే బ్యాలెన్స్ ఎంత, 36. సో ఇక్కడ నేను రాస్తానంటే సైన్ స్క్వేర్ 18 ఇంటూ కాస్ స్క్వేర్ 36. సబ్స్టిట్యూట్ చేద్దామా. సైన్ స్క్వేర్ 18 √5 మైనస్ 1 బై 4 హోల్ స్క్వేర్. కాస్ స్క్వేర్ 36 √5 ప్లస్ 1 బై 4 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు హోల్ స్క్వేర్ కదా. ఓపెన్ చేద్దాం. కింద బేసులు రెండింటిని ఇంటూ చేసి మొత్తానికి ఒకటే హోల్ స్క్వేర్ వేద్దాం. √5 మైనస్ 1 ఇంటూ √5 ప్లస్ 1 బై 4 ఇంటూ 4 మొత్తానికి హోల్ స్క్వేర్. ఎట్లయితే ఉంది, ఈ స్క్వేర్ తీసి ప్రొడక్ట్లో ఉన్న మొత్తానికి స్క్వేర్ పెట్టాం. సో న్యూమరేటర్లు ఇక్కడ ఏం జరుగుతుంది, a మైనస్ బి ఇంటూ ఇది మళ్ళీ a మైనస్ బి, a ప్లస్ బి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. డైరెక్ట్ చెప్పండి, a స్క్వేర్ అంటే ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ a ఎవరు, a స్క్వేర్ ఎవరు, a √5, a స్క్వేర్ 5 మైనస్ బి స్క్వేర్ 1 బై 4 ఇంటూ 4 మొత్తానికి హోల్ స్క్వేర్. సో పైన వచ్చేది 4, 5 మైనస్ 1 4 బై 4 ఇంటూ 4 మొత్తానికి హోల్ స్క్వేర్. ఒక 4 క్యాన్సిల్ అవుతుంది. 1/4 హోల్ స్క్వేర్ 1/16. ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. రైట్ టైంలో రైట్ ఫార్ములాలని వాడటం మనకి ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది, వేరే పద్ధతిలో రాదు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, థర్డ్ బీట్కి వచ్చేసాం. ఫటాఫట్ వెళ్ళిపోతున్నాం. థర్డ్ ఫోర్త్ బీట్తో మనకి ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది, తొందరగా దగ్గరకు వచ్చేసింది. ఎక్సర్సైజ్ పెద్ద ఎక్సర్సైజ్ అయిపోతుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో కాస్ 2π/7 ఇంటూ కాస్ 4π/7 ఇంటూ కాస్ 8π/7 ఈక్వల్ టు 1/8 అని ప్రూవ్ చేయాలి. ఏంటి మన ఫస్ట్ పని, అసలు ఇవి మనకు తెలిసిన యాంగిల్సేనా? 2π/7 మనకు ఏమన్నా తెలుసా, పరిచయం ఉందా, ఎక్కడైనా చూసారా, ఎక్కడైనా ఎదురైందా? అస్సలు 7 టేబుల్ క్యాన్సిలేషనే జరగదు ఇక్కడ. 180లో 7 టేబుల్ క్యాన్సిలేషన్ జరగదు. సో ఈ వాల్యూ మనకి తెలీదు కాబట్టి ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయడం కుదరదు.
కానీ ఇవన్నీ పోయి సింపుల్గా 1/8 రావాలి. సింపుల్ 1/8 అనే ఒక నెంబర్ ఎట్లా వస్తుంది? ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉండద్దు ఇక. కానీ మనకి తెలియని యాంగిల్స్. సో తెలియని యాంగిల్స్ ఇంకా 8π/7ని 2π/7గా మార్చచ్చా? కుదరదు. పోనీ 8π/7ని 4π/7గా మార్చచ్చా? కష్టం. పోనీ ఇది ఇలా మార్చచ్చా? కుదరదు. ఎందుకంటే 4 to 7 కాదు, 8 to 4 7 కాదు, 8 to 7 కాదు, ఏది మనం మార్చలేము. సో ఇప్పటివరకు మనం చేసిన ఏ మెథడ్ కూడా ఇక్కడ మనకి పనికొచ్చేలా లేదు. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. చెప్పాను కదండి, ఈరోజు మీరు నేర్చుకుంటున్న ప్రతి ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ ప్రాబ్లం కాదు నేను చెప్తుంది, ఈ మోడల్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చేయబోతున్న పని ఈ మోడల్ మీద మనకి ఈ ఎక్సర్సైజ్ లాస్ట్ ప్రాబ్లం ఉంది, 4th రోమన్లో 2nd ప్రాబ్లం. సేమ్ చేస్తాం, ఇదే వర్క్ అక్కడ చేస్తాం. అది మాత్రం మన దగ్గర ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, ఒక 10 years 12 years అన్నీ రిఫర్ చేయండి ఎన్నిసార్లు. చాలా మంచి క్వశ్చన్, అది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఓకే, ఏంటి అంటే ఇక్కడ నేను ఇప్పుడు చెప్తున్న టెక్నిక్ కాస్ టర్మ్స్ మాత్రం ఉన్నప్పుడే, కాస్ ఉన్నప్పుడు మాత్రము అది హెల్ప్ అవుతుంది మనకి. సో ఏంటి ఆ టెక్నిక్ చూడండి. కాస్ 2π/7 ఇంటూ కాస్ 4π/7 ఇంటూ కాస్ 8π/7. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. 8π/7 రైట్. ఏంటి విషయం అంటే మన దగ్గర కాస్ ఆల్ఫా ఉంది, నాకు sin 2α ఫార్ములా రావాలి. నా దగ్గర కాస్ ఆల్ఫా ఉందండి, లెఫ్ట్ సైడ్ కాస్ ఆల్ఫా ఉంది, నాకు sin 2αగా మారాలి. ఇది ఇలా మారాలి. కాబట్టి ఇది ఇలా మారాలంటే ఇక్కడ ఎవరు ఉండాలి పక్కన? బాగా ఆలోచించండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా. ఫార్ములా జనరల్గా ఎవరైనా sin 2α ఫార్ములా డాష్ అంటే అది ఓకే, కానీ దీని ఫార్ములా సగం రాసి సగం బ్లాంక్ ఇచ్చా. ఏం మిస్ అయింది చెప్పండి? 2 sin α మిస్ అయింది. సో 2 sin α ఉంటే కాస్ ఆల్ఫాకి ఇంటూలో, అప్పుడు 2 sin α కాస్ ఆల్ఫా sin 2α అవుతుంది. ఇది మనం ఇప్పుడు చేయాల్సిన వర్క్. సో మన దగ్గర కాస్, ఈ పక్కన పెట్టండి, ఇది ఒక్కటే చూద్దాం, దీని సంగతి చూద్దాం. కాస్ ఆల్ఫా ఉంది, సో దీనికి ముందు ఎవరు ఆబ్సెంట్ అయ్యారు? 2 sin α టర్మ్ ఆబ్సెంట్ అయింది. సో మనం ఇప్పుడు ఆ పని చేస్తాం. సో ఈ మోడల్, ఈ మెథడ్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పింది చూద్దాం. సో ఇప్పుడు మనం ఎవరు కావాలి? ఇప్పుడు దీనికి ముందు 2 sin α ఎవరు? 2π/7. ఇక్కడ ఎవరుంటే ఇక్కడ అదే. సో ఇంటూ చేసాం. మన అట్లా మనకి ఇచ్చిన క్వశ్చన్ ఎవరిని పడితే వాళ్ళతో ఇంటూ చేయకూడదు కదా. సో దీనికి రెమెడీగా దాంతోనే డివైడ్ చేద్దాం. 2 sin 2π/7తో డివైడ్ చేద్దాం. సో 2 sin 2π/7తో ఇంటూ చేసాం, 2 sin 2π/7తో డివైడ్ చేసాం. రెండు క్యాన్సిల్ అయితే మనకి ఇచ్చిన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్. సో 1/, దీన్ని డిస్టర్బ్ చేయదు, 2 sin 2π/7. ఇప్పుడు చెప్పండి, మనం ఈ దేనికోసమైతే అనుకున్నామో అది వచ్చినట్టే కదా. 2 sin α cos α. 2 sin α cos α ఏమైంది? sin 2α అయింది. సో sin 2α ఎవరు ఇక్కడ? 2π/7 ఆల్ఫా. ఇక్కడ ఏం రాయాలి? 2π/7. కానీ 2 × 2π/7 నేను ఒక్కసారి 4π/7 అని రాసేస్తాను, మీకు అర్థమైపోతుంది. సో 2 sin α cos α sin 2αగా మారిపోయింది. ఇంకా క్వశ్చన్లో ఏం మిగిలింది? cos 4π/7 cos 8π/7. మళ్ళీ ఒక్కసారి చూడండి, నా దగ్గర cos ఆల్ఫా ఉంది, sin ఆల్ఫా కూడా ఉంది, కానీ నాకు ఫార్ములా sin 2α రావాలి. ఎవరు మిస్ అయ్యారు? 2 మిస్ అయింది, ఇంటూ 2. సో ఇక్కడ ఒకసారి చూడండి, sin α cos α, sin α ఇంటూ cos α ఉంది, ఇక్కడ ఇంటూ 2 మిస్ అయింది. సో అప్పుడు మనం ఒక 2ని ఇంటూ చేద్దాం, ఒక 2ని డివైడ్ చేద్దాం, కింద మల్టిప్లై చేద్దాం. సో అప్పుడు కింద ఎంత అయింది? 1/4 sin 2π/7. ఎస్, మనం అనుకున్నట్టుగానే మన ప్లాన్ వర్కౌట్ అయింది. 2 sin α cos α.
2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సైన్ 2 ఆల్ఫా అవుతుంది. సైన్ ఆలోచించండి, బాగా ఆలోచించండి. 2 ఆల్ఫా ఏం రాయాలి ఇప్పుడు నేను? ఆల్ఫా ఎవరు ఇక్కడ? 4π/7. 4π/7 ఆల్ఫా అయితే 2 ఆల్ఫా ఏమవుతుంది? 8π/7 ఇంటూ ఇంకెవరు ఉన్నారు? మళ్ళీ కాస్ 8π/7. మళ్ళీ వచ్చిన ఫార్ములా, మళ్ళీ ఫార్ములా వస్తుంది చూడండి. సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఉన్నాయి మన దగ్గర. ఒక 2 ఉంటే ఫార్ములా అయిపోతుంది. సో మళ్ళీ ఒక్కసారి 2తో ఇంటూ చేద్దాం, 2తో డివైడ్ చేద్దాం. చాలా ఫన్నీగా ఉంది కదా ఈ ప్రాసెస్ మెథడ్. సేమ్ స్టెప్ రిపీటెడ్గా చేస్తాం మనం ఈ రోమన్లో. ఒకటే స్టెప్, మనం ఎక్కడ ఎక్కువ సింప్లిఫికేషన్ చేయలేదు. 1/2 4 = 8 ఇంటూ సైన్ 2π/7. చెప్పండి ఎంత అవుతుంది? 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సైన్ 2 ఆల్ఫా. 2 ఆల్ఫా అంటే 2 8 = 16π/7. 16π/7. రైట్, ఇది తీసేద్దాం. ఏం జరగాలి ఇంతకీ? 1/8 రావాలి మనకు ఆన్సర్ ఫైనల్గా. మనం పైన ఒకసారి చూడాలి. ఆల్రెడీ 1/8 వచ్చేసింది, అంటే ఇవి రెండు క్యాన్సిల్ కావాలి. అయితే అంటారా? చూద్దాం. 1/8 సైన్ 2π/7 ఇంటూ సైన్ 16π/7. ఇలా రాయొచ్చు చూడండి. సైన్ 2π + 2π/7 సైన్ 16 రాయొచ్చు చూడండి. 16π రావాలి కదా చూడండి. 2π + 2π/7. 7 2s are 14π + 2π. 7 2s are 14π + 2π 16π. సో 16π/7 నేను ఇలా 2π + 2π/7 అని రాశాను. సో ఇది ఏం జరుగుతుందో చూద్దాం. 1/8 ఇంటూ సైన్ 2π/7. దీన్ని ఆల్ సిల్వర్ టికప్స్ ఎట్లా అప్లై చేస్తారు? సైన్ 360+ అంటే ఫస్ట్ క్వాడ్రాంట్, అది అందరి ఇల్లు. సో అన్నీ పాజిటివే. 360కి సైన్ చేంజ్ అవ్వదు. సో సైన్ 2π/7 క్యాన్సిల్, 1/8 మిగిలింది. క్వశ్చన్ ఎలా ఉంది? ఎట్లాంటి ప్రాబ్లము, ఎట్లాంటి ఆన్సర్, కనెక్షన్ ఉండదు, కానీ ప్రాసెస్ మాత్రం చాలా అప్రిషియబుల్గా ఉంటుంది. ఏం లేదు, ఒకటే స్టెప్, ఇంటూ చేయటం, దాన్ని డివైడ్ చేయటం, అదే తిప్పి చేసి మన నెంబర్కి వచ్చేసాం. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం ఇక. ఓకే ఓకే ఓకే, కూల్. సేమ్ సిచ్యువేషన్కి వచ్చాం మనం. మళ్ళీ ఇంట్రడక్షన్ అంతా ఎక్కలేదు, అన్ని కాసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం అప్లై చేసిన మెథడ్ని మళ్ళీ హ్యాపీగా అప్లై చేద్దాం. బట్ అంతకుముందు మెథడ్స్లో చేసిన ప్రాసెస్ కావాలంటే చెక్ చేసుకోండి. ఇవి మనకు తెలిసిన యాంగిల్స్ కావు. ఈ 5π/11ని π/11గా కన్వర్ట్ చేయను లేవు. సో స్టార్ట్ చేద్దాం. కాస్ π/11 కాస్ 2π/11 కాస్ 3π/11 కాస్ 4π/11 కాస్ 5π/11. ఓన్లీ ఫస్ట్ టర్మ్ టార్గెట్ చేద్దాం. ఇది కాస్ ఆల్ఫా. ఏం మిస్ అయింది మనకి? ఫార్ములా కావాలంటే 2 సైన్ ఆల్ఫా మిస్ అయింది. సో 2 సైన్ π/11 ఇంటూ అదే 2 సైన్ π/11 డివైడెడ్ బై. సో 2 సైన్ π/11 ఇంటూ చేసాం, డివైడ్ చేసాం. 1/, దీన్ని చివరి వరకు ఇలా కాపాడుకుందాం. లాస్ట్లో దీన్ని కూడా క్యాన్సిల్ చేద్దాం. ఎంత అవుతుంది? ఫార్ములా అయిపోయింది ఇది. 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సైన్ 2 ఆల్ఫా సైన్ 2 ఆల్ఫా π/11. సో ఇంటూ నెక్స్ట్ ఎవరున్నారు? కాస్ 2π/11 ఇంటూ కాస్ 3π/11 ఇంటూ కాస్ 4π/11 ఇంటూ కాస్ 5π/11. సో నెక్స్ట్ టర్మ్స్ ఫార్ములాకి సిద్ధంగా ఉన్నాయి. ఎవరు ఆబ్సెంట్ అయ్యారు? ఆ ఆబ్సెంట్ మెంబర్ని మనం ప్రవేశపెడదాం. సో లెట్ us వెల్కమ్ 2 ఇంటూ 2. సో ఇక్కడ కూడా ఇంటూ 2. 1/4 సైన్ π/11. సో ఇది ఫార్ములాగా మారిపోతుంది. 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సైన్ 2 ఆల్ఫా అంటే 2 ఇంటూ 2π/11 అంటే 4π/11 ఇంటూ
ఓపెన్ చేద్దాం. కాస్ 3π/11 అటు రాసి కాస్ 4π/11 ఇలా రాద్దామా, పక్క పక్కన ఉంటారు, మ్యాచింగ్ కాస్ 3π/11 కాస్త పక్కన పడేద్దాం. పక్కకు కూర్చోమ్మా, పక్కకు జరగమ్మా, 11. సరే, సో మళ్ళీ ఇక్కడ ఫార్ములా రావాలంటే ఎవరు ఆబ్సెంట్? ఇంటూ 2 ఇదే పని మనకి. 8 ఇంటూ sin π/11 ఇంటూ చలో ఇదేమవుతుంది? సో 2 sin ఆల్ఫా కాస్ ఆల్ఫా sin 2 ఆల్ఫా sin 2 ఆల్ఫా. ఇక్కడ 2 ఇంటూ ఆల్ఫా అంటే 4π/11, 2 ఇంటూ 4π/11 8π/11 ఇంటూ కాస్ 3π/11 ఇంటూ కాస్ 5π/11. కొద్దిగా చిన్న లాజిక్ వచ్చింది, మనకు అడ్డం వచ్చింది, అయినా పర్లేదు, మనం ఎంతో అనుభవాన్ని ఇప్పటికీ గడించున్నాం. 8π/11 చూడగానే చెప్పండి, 8π/11ని మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు? 8π/11ని ఖచ్చితంగా మనం 3π/11గా కన్వర్ట్ చేయొచ్చు. ఎందుకు? 8 + 3 11. సో ఇది 3π/11గా మారుతుంది, పక్కన కూడా 3π/11 ఉంది, మ్యాచింగ్ అయింది. ఫార్ములా మనం హ్యాపీగా కంటిన్యూ చేద్దాం, మనకేం ఫార్ములాకి బ్రేక్ పడలేదు. ఓకేనా? రాద్దాంలే, ఒక స్టెప్ రాద్దాంలే. 8 sin π/11 కమాన్ sin 8π/11 ఎలా ఏం చేస్తే 3π/11గా మారుతుంది? π మైనస్ 3π/11గా రాయాలి. ఏంటో అక్కడ ఎందుకు చేస్తాను క్వశ్చన్లో అంటే నేను డైరెక్ట్ రాద్దామని, ప్లేస్ సరిపోలేదు కాబట్టి sin 8π/11ని sin డైరెక్ట్గా 3π/11 అని రాసేస్తాను. దీన్ని ఎలా వచ్చిందో మీకు సైడ్కి రాస్తాను. కాస్ 3π/11 మళ్ళీ కాస్ 5π/11. ఒకసారి చూడండి, మళ్ళీ నేను చెప్పలేదన్నమాట నాకెందుకు. sin 8π/11ని నేనేం రాశానంటే sin ఆఫ్ π మైనస్ 3π/11. సో 11 1s are 11, 11π మైనస్ 3π 8π. సో sin 180 మైనస్ θ sin θ. 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్ వాళ్ళ ఇల్లు 180 చేంజ్ అవ్వదు, sin ఆల్ఫా 180 మైనస్ ఆల్ఫా sin ఆల్ఫా. సో ఆ రకంగా వచ్చింది. సో ఇది ఫార్ములా కావాలంటే ఎవరు ఆబ్సెంట్? ఇంటూ 2, ఇక్కడ ఇంటూ 2. సో 1/16 sin π/11 ఇంటూ ఇదేమవుతుంది? 2 sin ఆల్ఫా కాస్ ఆల్ఫా sin 2 ఆల్ఫా ఆల్ఫా 3π/11 2 ఇంటూ 3π/11 6π/11 ఇంటూ కాస్ 5π/11. మళ్ళీ వచ్చింది కష్టం, ఇది 6π ఇది 5π వేరు ఉన్నాయి. ఫార్ములా ఎట్లా అప్లై అవ్వాలి? సేమ్ ఉంటేనే కదా, ఇది సేమ్ ఉంటే ఫార్ములా. కానీ 6π/11 చూడగానే మీరు కన్వర్ట్ చేయొచ్చు. 6π/11ని 5π/11గా కన్వర్ట్ చేయొచ్చు, ఎందుకంటే 6 + 5 11 కాబట్టి. సో 1/16 ఎవరు కావాలి మరి? ఒకసారి కన్వర్ట్ చేద్దామన్నా. sin π/11 డైరెక్ట్ రాసేస్తున్నాం. sin 6π/11 కెన్ బి రిటన్ యాజ్ sin 5π/11 ఇంటూ కాస్ 5π/11. ఎవరు ఆబ్సెంట్? ఇంటూ 2 కమాన్. సో 1 ఫైనల్గా 32 sin π/11 ఇంటూ 2 sin ఆల్ఫా కాస్ ఆల్ఫా sin 2 ఆల్ఫా 2 ఇంటూ 5π/11 10π/11. ఇక మనకు బాకీ ఏంటి? ఆల్రెడీ రావాల్సిన 1/132 ఎలాగో వచ్చింది. ఎగ్జామ్లో ఈ ట్రిక్ కూడా మీరు అప్లై చేయొచ్చు. 1/32 ఎలాగో వచ్చేసింది. సో ఇవి ఎట్లాగో క్యాన్సిల్ అవ్వాల్సింది, డైరెక్ట్గా క్యాన్సిల్ అని మీరు రాయొచ్చు. కానీ అట్లా రాయకండి, ఒక స్టెప్ రాయండి. ఎలా క్యాన్సిల్ అయినాయో తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ 1/32 sin π/11 ఇంటూ ఇది కూడా ఎవరో కాదు sin π/11 10π/11ని ఇప్పుడు దాకా మనం చెప్తూనే వస్తున్నాం కదా, 10π/11ని π/11గా మార్చవచ్చు, 1π/11. ఎందుకంటే 10 + 1 11 అవుతుంది కాబట్టి. ఓకే, సక్సీడెడ్ లాస్ట్కు ఎంటర్ అయిపోయాం మనం. ఓకే, 4th బిట్లోకి ఎంటర్ అయిపోయాం. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి 4th బిట్లో. సో దీంతో ఈ ఎపిసోడ్తో ఈ సీరియల్ పూర్తవుతుంది. మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సాగా తీసినట్టు అయిపోయింది, ఎక్సర్సైజ్ చాలా పెద్దగా ఉంది. సో 4th బిట్లో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ కాస్ ఆల్ఫా ఈజ్ 3/5 కాస్ బీటా ఈజ్ 5/13. యాక్చువల్గా క్వశ్చన్లో ఆల్ఫా బీటా అక్యూట్ యాంగిల్స్ అని ఇచ్చాడు, నేను అదంతా రాయలేదు, మనకు లెంగ్త్ అవుతుందని.
సో ఓకే చూడు, కాస్ ఆల్ఫా ఉంది, కాస్ బీటా ఉంది. ఏం ప్రూవ్ చేయాలంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈజ్ 1/65 అని ప్రూవ్ చేయాలి. సో ఇది చూడగానే మీరు ఒకసారి ఆలోచించండి. సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటాని తీటా అనుకోండి. సైన్ స్క్వేర్ తీటా, ఇది పైనది ఓన్లీ న్యూమరేటర్ బై 2. ఏ ఫార్ములా ఎక్కడ కనెక్ట్ అయింది మనకి సైన్ స్క్వేర్ తీటా బై 2ని చూడగానే? చెప్పాను కదా, ఫార్ములా మనం చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం. రైట్ టైంకి వాటని చూడాలి. 1 మైనస్ కాస్ తీటా బై 2. సైన్ స్క్వేర్ తీటా బై 2 కెన్ బి రిటన్ యాజ్ 1 మైనస్ కాస్ తీటా బై 2. ఇక్కడ తీటా ఎవరు అంటే ఆల్ఫా మైనస్ బీటా. సింపుల్. ఇక్కడ చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా అని తీటా అనుకున్నారనుకోండి, అంటే ఇదేమవుతుంది అప్పుడు కాస్ స్క్వేర్ తీటా బై 2 అవుతుంది. ఇది కూడా తీటా, న్యూమరేటర్ తీటా బై 2. సో దీని ఫార్ములా 1 ప్లస్ కాస్ తీటా బై 2. సో రెండు చోట్ల మనం ఒకే పని ప్రారంభించాం. శంకుస్థాపన జరిగింది. కమాన్, ఇక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం. సో సైన్ స్క్వేర్ తీటా బై 2 ఇక్కడ రాస్తున్నాను. సైన్ స్క్వేర్ తీటా బై 2 కెన్ బి రిటన్ యాజ్ 1 మైనస్ కాస్ తీటా బై 2. సో కాబట్టి సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఏమవుతుంది? 1 మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ బీటా, అంతే కదా, తీటా బై 2. ఇది తీటా అయినప్పుడు ఇక్కడ తీటానే కదా వచ్చింది, బై 2. నెక్స్ట్ ఏంటి? 1 ఈక్వల్ టు 1 మైనస్, బ్రాకెట్ పెడదాం మైనస్ తర్వాత, కాస్ ఏ మైనస్ బి ఫార్ములా, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి బై 2. సో ఇందులో మనకు కావాల్సిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మన 1/65 వచ్చేస్తుంది. బట్ మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయా? కాస్ ఆల్ఫా ఉందా? వెరీ గుడ్. కాస్ బీటా ఉందా? వెరీ గుడ్. మరి సైన్ ఆల్ఫా సైన్ బీటా లేవి. సో మనం యాక్చువల్గా ముందే తయారు చేసుకొని పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు అవసరం ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు మనకు తెలిసింది కదా, తయారు చేద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చేయండి. ఆల్ఫా, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెనస్, అంటే ఇది 4. సో సైన్ ఆల్ఫా ఎంత అన్నట్టు ఇప్పుడు? ఆపోజిట్ బై హైపోటెనస్ 4/5. వెరీ గుడ్. సైన్ ఆల్ఫా తయారు. నెక్స్ట్ బీటా ట్రయాంగిల్ వేయండి. బీటా ట్రయాంగిల్, సో అడ్జసెంట్ సైడ్ 5, ఇది 13 అంటే ఇది 12. సో సైన్ బీటా తయారు, 12/13 తయారు, రెడీ అయింది, తయారైంది. ఈక్వల్ టు 1 మైనస్, సబ్స్టిట్యూట్ చేద్దాం, కాస్ ఆల్ఫా 3/5 ఇంటూ కాస్ బీటా 5/13. అన్ని ఆల్ఫా బీటాలన్నీ అక్యూట్ యాంగిల్స్ అన్నాడు. అంటే అక్యూట్ యాంగిల్స్ అంటే ఫస్ట్ క్వాడ్రాంట్ యాంగిల్స్, 0కి 90కి మధ్యలో ఉంటాయి కాబట్టి ఎవరు నెగిటివ్ కాదు. సో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ప్లస్ సైన్ ఆల్ఫా 4/5 ఇంటూ సైన్ బీటా. సో ఇక మనకి ఏం లేదు పని, ఈ ఎల్సిఎంలు చేయటాలు మల్టిప్లై చేయటాలు మాత్రమే మిగిలింది మన ఎలిమెంటరీ ప్రాసెస్. సో 3 5s are 15/65 ప్లస్ 12 4s are 48/65/2. 1 మైనస్, సో 48 ప్లస్ 15, 58 63, 63/65/2. సో 65 1s are 65 మైనస్ 63 ఎంత అవుతుంది? 2/65. ఈ బై 2ని ఇక్కడే ఇంటూ 2 రాయొచ్చు, బట్ 2 క్యాన్సిల్ అవుతుంది. 1/65. కొంచెం జాగ్రత్త చూడండి, స్లో చేసుకొని చూడండి. క్యాలిక్యులేషన్ పార్ట్ కానీ ఫాస్ట్ చకచక చేసాయి. ఇది యాక్చువల్గా 63 కలిపేస్తాం. 63/65 ఎల్సిఎం చేసా. 65 1s are 65 మైనస్ 63 2 అవుతుంది. 1/65 వచ్చేసింది. రైట్, మన కోసం వెయిట్ చేస్తుంది సెకండ్ పార్ట్. రైట్. సో కాస్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2ని ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? 1 ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. మనకి ఇక్కడ ఇంకో పని సేవ్ అయింది. ఏంటి చెప్పండి ఇక్కడ? ఓకే, ఇక్కడ మైనస్ కదా, సేవ్ కాలేదు. ఇప్పుడు చేయాల్సింది మనం అయితే, నేను ఇక్కడ మైనస్ ప్లస్ ఉందేమో, ఇది ప్లస్సే అనుకుంటున్నాను. కాస్ ఆల్ఫా మైనస్ బీటాకి కాస్ ఆల్ఫా ప్లస్ బీటా వేరే కదా, చేయాల్సిందే, కష్టపడాల్సిందే. 1 ప్లస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా
మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా మొత్తానికి బై 2 1 ప్లస్ 3/5 5/13 మైనస్ 4/5 12/13/2 సబ్స్టిట్యూట్ చేశాను అండి. ఏం లేదు, కాస్ ఆల్ఫా కాస్ బీటా సైన్ ఆల్ఫా సైన్ బీటా సబ్స్టిట్యూట్ చేశాను. సింప్లిఫికేషన్ మిగిలింది బాకీ 1 ప్లస్ 15/65 మైనస్ 48/65 మొత్తానికి బై 2. సో 1 ప్లస్ సబ్ట్రాక్షన్ చేస్తే మనం ఇక్కడ మైనస్ వస్తుంది, నెగిటివ్ కదా, ఎందుకంటే ఇక్కడ 15 మైనస్ 48 కాబట్టి చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. 3 8లోంచి 5 పోతే 3 4లోంచి 1 పోతే 33/65 మొత్తానికి డివైడెడ్ బై 2. సో 65 1 65 మైనస్ 33 2 3 32. సో 32/65/2 ఇంటూ అవుతుంది 2 16s క్యాన్సిల్ 16/65. దిస్ ఈజ్ ద ఆన్సర్. క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం ఫాస్ట్ అవుతుంది, కొద్దిగా ట్రై చేయొచ్చు మీరు, సింప్లిఫికేషన్ పార్టే కాబట్టి. లాస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎపిసోడ్ దిస్ ఎక్సర్సైజ్ రాస్తాను నేను ఇప్పుడు. ఓకే, లాస్ట్ ప్రాబ్లంకి వచ్చేసాను. క్వశ్చన్ రాస్తూనే అనుకున్నాను ఇది పెట్టడం మర్చిపోతానేమో అని. చాలా 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 చెప్పానా దీని గురించి ఇంట్రడక్షన్. లాస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ హోల్ ట్రిగనోమెట్రీ చాప్టర్. ప్రాబ్లం 3 లైన్లు అయింది, చాలా సింపుల్ ప్రాబ్లం. ఏం లేదు, ఏ ఈజ్ నాట్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై. ఇది మనకి ఎందుకు మెన్షన్ చేశాడంటే నేను రాసేటప్పుడు చెప్తాను. నేను అది మీకు ఇప్పుడు ముందే ఇంట్రడక్షన్ చెప్తే అది అర్థం కాదు, నేను రాసేటప్పుడు చెప్తాను ఆ మాట ఎందుకు అన్నాడు. సో ప్రూవ్ దట్, ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇది మనం ప్రూవ్ చేయాలి. యాక్చువల్గా ఫస్ట్ మనం ప్రూవ్ చేయాల్సింది ఇది ప్రూవ్ చేశాక దీని నుంచి ఇది మనం డైరెక్ట్ ఆన్సర్ రాసేయచ్చు. దీని నుంచి ఇది ప్రూవ్ చేయాలి, ఇది కూడా ప్రూవ్ చేయాలి, దీని నుంచి ప్రూవ్ చేయాలి. ముందు ఇది ప్రూవ్ చేద్దాం. సో స్టార్ట్ చేద్దాం. కాస్ ఏ కాస్ 2a కాస్ 4a కాస్ 8a ఈక్వల్ టు రావాలి. మీకు ఏం చెప్పాను నేను, అన్ని కాసుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దీని ఫార్ములా పూర్తి చేయాలంటే ఇక్కడ ఎవరు మిస్ అయ్యారో దాన్ని ఇంటూ చేసి దాన్ని డివైడ్ చేయాలి. సో ఎవరు మిస్ అయ్యారు, కాస్ ఏ ఉంది కాబట్టి 2 sin a మిస్ అయింది. సో 1/2 sin aని మల్టిప్లై చేద్దాం, డివైడ్ చేద్దాం. ఇక్కడ డివైడ్ చేసినప్పుడు చూసారా, ఇక్కడ ఏ డినామినేటర్లో ఉంది. ఒకవేళ ఏ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై అయితే, ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే ఏంటంటే పై 2π 3π 4π, దీన్ని ఇంటిగ్రల్ మల్టిపుల్స్ అంటారు. పైకి ఇంటీజర్స్ ముందు ఉండటం 1π 2π 3π, దాన్ని ఇంటిగ్రల్ మల్టిపుల్స్ అంటారు. ఒకవేళ ఏ వాల్యూ అలా అయితే sin π sin 2π sin 3π sin 4π అన్ని జీరోలు. సో డినామినేటర్లో జీరో అంటే నాట్ డిఫైన్డ్ కాబట్టి ముందే క్వశ్చన్లో ఆ విషయాన్ని మెన్షన్ చేశాడు. కాబట్టి sin ఏతో మనం డివైడ్ చేయటంలో తప్పు లేదు, చేయొచ్చు. ఒకవేళ ఏ గనక ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై అయితే మాత్రం ఇట్లా డివైడ్ చేయకూడదు, ఎందుకంటే జీరోతో డివైడ్ చేయకూడదు కాబట్టి. సో మనకి ఇలా డివైడ్ చేసుకోవడానికి ఇక్కడే మనకి పచ్చ జెండా ఊపే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు అనమాట. సో 1/2 sin a ఇంటూ ఫార్ములా అయిపోయింది కదా, 2 sin a cos a sin 2a ఇంటూ నెక్స్ట్ ఎవరు ఉన్నారు, cos 2a ఇంటూ cos 4a ఇంటూ cos 8a. ఒక్కొక్కళ్ళుగా ఫార్ములాలోకి వచ్చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ cos a అయిపోయింది, నెక్స్ట్ cos 2a ఫార్ములాలోకి వచ్చి, నెక్స్ట్ cos 4a అట్లా అవుతుంది. ఫార్ములా పూర్తి కావాలంటే ఇంటూ ఎవరు కావాలి, ఇక్కడ ఇంటూ 2 ఇక్కడ ఇంటూ 2. సో 1/4 sin a ఇది ఎంత అవుతుంది, 2 sin 2a cos 2a sin 4a sin 2 ఆల్ఫా. ఆల్ఫా అంటేనే 2a, 2 ఆల్ఫా అంటే 4a ఇంటూ cos 4a నెక్స్ట్ cos 8. నెక్స్ట్ ఎవరు ఎంటర్ అయ్యారు, cos 4a ఎంటర్ అయింది ఫార్ములాలోకి. సో ఎవరు మిస్సింగ్ ఇక్కడ, ఇంటూ 2 ఇక్కడ బై 2. సో 1/8 sin a ఇంటూ 2 sin 4a cos 4a sin 8a ఇంటూ నెక్స్ట్ cos 8a. మళ్ళీ ఫార్ములాకి రెడీ అయ్యింది, ఇంటూ 2 ఇంటూ 2. సో ఫైనల్లీ 2 sin 8a cos 8a sin 16a 2 ఆల్ఫా 16a బై 2 8 16 sin. ఎంత సింపుల్ ప్రాబ్లం చూసారా,
ఇంత ఈజీ ప్రాబ్లం. నిజంగా ఎక్కడైనా హార్డ్నెస్ ఉందా, మనకి ఎక్కడైనా డిఫికల్టీ ఎదురైంది, ఎక్కడ ఇబ్బంది కలగలేదు. సో అంత ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఇంత ఈజీ. హ్యాపీ లెర్నింగ్. అండ్ దీని నుంచి మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? ప్రూవ్ చేసేసాం, ఇది అయిపోయింది, వచ్చేసింది. సో దీని నుంచి ఇది ప్రూవ్ చేయాలి. సింపుల్గా ఒకసారి చూడండి, ఇక్కడ ఏ ప్లేస్లో 2π/15 అనుకుంటే 2a ప్లేస్లో 4π/15 ఉంది, కరెక్టే కదా? దీనికి 2 టైమ్స్, దీనికి 2 టైమ్స్ 8π/15, దీనికి 2 టైమ్స్ 16π/15. సో ఇక్కడ ఏ ప్లేస్లో 2π/15 ఉంది. సో కాబట్టి cos 2π/15 ఇంటూ cos 4π/15 ఇంటూ cos 8π/15 ఇంటూ cos 16π/15. ఒక రకంగా ఇది ఫార్ములా అన్నమాట. ఇప్పుడు ఈ ఫార్ములాని ప్రూవ్ చేసాం, దాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాం. సింపుల్. ఈక్వల్ టు ఏం రాయాలి? cos a, cos 2a, cos 4a, cos 8aకి ఏం రాసాం? ఇది రాసాం. సో ఇప్పుడు దీనికి కూడా ఈ ఫార్మాట్లో రాయాలి. sin 16 a ఎవరు? 2π/15 a అనుకున్నాడు. 2π/15 sin 16a by 16 sin a 2π/15. ఓకే, సింప్లిఫై చేస్తా చూడండి. sin 16 2 సార్ 32π/15 by 16 ఇంటూ sin 2π/15. చాలా గమ్మత్తుగా ఉంటుంది ఇది రాసేటప్పుడు, అందుకనే సింపుల్ లాజిక్ అండి. మనకు రావాల్సింది ఏంటి? ఆన్సర్ 1/16 ఆల్రెడీ వచ్చింది. అంటే ఇవి రెండు ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ కావాల్సిందే. ఏదో ఒకటి చేసి క్యాన్సిల్ చేద్దాం. ఏదో ఒకటి అంటే కరెక్టే. sin 32π/15 చూడండి, sin 2π ప్లస్ 2π/15 రాస్తాను నేను, బై కింద కూడా sin 2π/15. పైన ఒకసారి చెక్ చేసుకోండి. 15 2s are 30 ప్లస్ 2 32 సరిపోయిందా? సో దట్ ఈక్వల్ 1/16 sin 360 ప్లస్ తీటా. ఫస్ట్ క్వాడ్రంట్లో పోతుంది, మళ్ళీ sin తీటానే వస్తుంది. సో దాట్స్ sin 2π/15 బై sin 2π/15. రెండు క్యాన్సిల్, 1/16 వచ్చేసిందా మనకి. చాలా ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఈరోజు వీడియోలో మీకు ముందు స్టార్టింగ్ చెప్పినట్టు మోస్ట్ ఇంపార్టెంట్ బోర్డ్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాను. సో వీటిని ఖచ్చితంగా రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. కీప్ ప్రాక్టీసింగ్. బాయ్ బాయ్. జై హింద్.